మానవతా సేవలు ఆదర్శనీయమని మంత్రి రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు లయన్స్ క్లబ్ లో జరిగిన మానవతా స్వచ్ఛంద సంస్థ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం సభలో ముఖ్య అతిథిగా మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ఆయన అభినందించారు. మానవతా సేవలు అభినందనీయమని కొనియాడారు. ములుగు జిల్లా వెంకటపూర్ మండల కేంద్రంలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. ఘటనా స్థలంలో కుంకుమ, ఆకులు, పసుపు, రక్తపు మార్కలు, దుస్తులు, నిమ్మకాయలు వదిలిపెట్టిన ఆనవాళ్లు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయని స్థానికులు చెప్పారు. అంతేకాకుండా లుగు కాళ్ల జంతువును బలి ఇచ్చినట్లు ఆనవాళ్లు కనపడుతుందని అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రాంతంలో తరచూ ఇలాంటి క్షుద్ర పూజలు జరుగుతున్నాయని తెలిపారు. క్షుద్ర పూజలు జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో ఓ ఆర్టీసీ బస్సు అదుపు తప్పి లాడ్జిలోకి దూసుకెళ్లింది. గుడి సెంటర్లో ఉన్న ప్రయాణికులను ఎక్కించుకుని బయలుదేరిన కాసేపట్లోనే బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో ఈ ప్రమాదం జరిగింది. బస్సులో 70 మంది ప్రయాణికులు ఉండగా అందరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాంపట్టణంలో పండ్ల వ్యాపారులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. స్థానిక సారథి రోడ్డు జూనియర్ కాలేజీ ఎదురుగా ఉన్న పండ్ల గోడౌన్లలో వ్యాపారస్తులు బహిరంగంగా పండ్లపై రసాయనాలు చల్లుతూ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. బహిరంగంగా రసాయనాలు చల్లడం ఓ ఉపాధ్యాయుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం స్థానికంగా కలకలం రేపింది. ఇంత జరుగుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా పట్టించుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. తిరుపతి జిల్లా తుంగపాలెం చెమిర్తి రోడ్డు వద్ద ఓ ట్యాంకర్ అగ్నికి ఆహుతైంది. ప్రమాదంలో ట్యాంకర్ ఇంజిన్ భాగం పూర్తిగా కాలిపోయిందని డ్రైవర్ తెలిపారు. అయితే ప్రమాదాన్ని ముందుగా గమనించడంతో తాను ప్రాణాలతో బయటపడ్డానని బాధితులు చెప్పాడు. సమాచారం అందుకున్న గూడూరు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా కలెక్టర్ రాహుల్ రాజ్ పొలం బాట పట్టారు. మెదక్ జిల్లా ఎల్లంపల్లి తాండా వద్ద వ్యవసాయ క్షేత్రంలో కలెక్టర్ రాహుల్ రాజ్ నాగలితో దుక్కి దున్ని రైతుగా మారారు. రైతు సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందంటూ తెలిపారు. పత్తి పంటను పరిశీలిస్తూ విట్టల్ అనే రైతులతో పంట దిగుబడి గురించి ఆరా తీశారు. అనంతరం అల్లాదుర్గం మండల కేంద్రంలో పర్యటించిన కలెక్టర్ రాహుల్ రాజ్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. ఆరోగ్య కేంద్రంలో ఉన్న వసతుల గురించి, రోగులకు అందుతున్న చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. తిరుమల శ్రీవారిని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు. శ్రీవారి ఆశీస్సులతో ఏడాది పాలన పూర్తి చేసుకున్నామని మంత్రి చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకెళ్తోందన్నారు. ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం చంద్రబాబు నాయుడు P4 పథకాన్ని ప్రవేశపెట్టినట్లు కొల్లు రవీంద్ర తెలియజేశారు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో సచివాలయం సిబ్బంది ధర్నా చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాల ఉద్యోగాలు జీవో నెంబర్ 5ను సవరించాలని డిమాండ్ చేశారు. మొదట పదోన్నతులు కల్పించి తదుపరి బదిలీల కార్యక్రమం చేపట్టాలని తెలిపారు. స్థానిక ఉద్యోగులకు వారి మండలాల్లోనే విధులు నిర్వహించేలా వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామన్నగూడెంలో పారిశుద్ధ్యం లోపించి ఎక్కడికక్కడ పిచ్చి మొక్కలు పెరిగి చెత్త పేరుకుపోయింది. వర్షాకాలం వచ్చినా గ్రామ పంచాయతీ నిర్లక్ష్యం వహించడం వల్ల దోమలు బాగా పెరిగిపోయి జ్వరాలు వస్తున్నాయని గిరిజనులు వాపోయారు. దీంతో అధికారులు పట్టించుకోరని మన బాధ్యత నినాదంతో అడుగువేశారు. ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా తమ గ్రామాన్ని మేమే శుభ్రం చేసుకుంటామన్నారు. గ్రామస్తులందరూ కూడగట్టుకుని కూలీ పనులు సైతం పక్కన పెట్టి ఊరు మొత్తం అద్దంలా శుభ్రం చేసుకున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. స్వామివారికి ఇష్టమైన రోజు కావడంతో భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి ముందుగా ధర్మగుండంలో స్నానాలు ఆచరించారు. కోడె మొక్కులతో తలనీలాలు సమర్పించుకుని సేవలో తరించారు. భక్తులకు దర్శనంలో ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అనుబంధ ఆలయాల్లో కూడా భక్తుల సందడి నెలకొంది. సీఎం చంద్రబాబుకి గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మోకాళ్ల మీద కూర్చుని కృతజ్ఞతలు తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా గోపాలపురం నియోజకవర్గంలో 406 కుటుంబాలకు 4,36,00,000 వైద్య సమ అందించినందుకు ఇలా కృతజ్ఞతలు చెబుతున్నట్లు ఆయన చెప్పారు. వైద్యానికి ఖర్చు పెట్టి అప్పుల పాలైన పేదల కుటుంబాల్లో సీఎం రిలీఫ్ ఫండ్ వెలుగులు నింపిందన్నారు. సాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిని గంజాయి బ్యాచ్ ను జగన్ పరామర్శించడం దారుణమని అన్నారు.
డ్రగ్స్ కేసులో మరో దక్షిణాది సినీ హీరో ఇరుక్కున్నారు. నటుడు శ్రీరామ్ మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు సమాచారం రావడంతో చెన్నై నార్కోటిక్ ఇంటెలిజెన్స్ అతనిని విచారిస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో శ్రీరామ్కు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఓ రాజకీయ నేత నుంచి శ్రీరామ్ డ్రగ్స్ కొన్నట్లు ఆరోపణలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ మహబూబాబాద్ జిల్లాలోని కలెక్టరేట్ ఎదుట విశ్రాంత ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలతో విశ్రాంత ఉద్యోగులు కలెక్టరేట్ ప్రాంతాన్ని హోరెత్తించారు. విశ్రాంత ఉద్యోగులకు తీవ్ర అన్యాయం కలిగించే కేంద్ర పెన్షన్ చట్టం సవరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విరమణ చేసిన వారికి మాత్రమే ఆర్థిక లాభం చేకూరుతుందని, మిగిలిన వారికి ఆర్థిక లబ్ధి ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మాజీ సీఎం జగన్ ఇంటిపై ఇద్దరు ఆకతాయిలు తాటికాయ విసిరారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అవడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇవాళ యువకులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ఇద్దరు నిందితులు తెనాలికి చెందిన వారేనన్నారు. యువకులపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలియజేశారు. అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో సిపిఐ ఆధ్వర్యంలో ప్రజలు నిరసన ర్యాలీ చేపట్టారు. రైల్వే కోడూరు, రాజంపేట నియోజకవర్గాలకు సమగ్రాభివృద్ధి కింద 10,000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. వెంటనే నిధులను విడుదల చేసి నియోజకవర్గాన్ని ఆదుకోవాలని కోరారు. అయితే ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు నిరసనకారులను అడ్డుకున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్తంగా మారింది. ఉమ్మడి నెల్లూరు జిల్లా జగన్నాథ రథయాత్రకు ముస్తాబవుతుంది. వచ్చే నెల 5వ తేదీన స్వామివారి రథయాత్ర జరుగుతుందని నిర్వాహకులు వెల్లడించారు. కీర్తనలు, భజనలతో వైభవంగా 11వ శ్రీ జగన్నాథ యాత్ర చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు, గొడవలు జరగకుండా అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలిలో వృద్ధ మహిళల జంట హత్యల కేసుని పోలీసులు ఛేదించారు. బంగారం, నగదు కోసం స్కెచ్ వేసి వృద్ధురాలను దారుణంగా హత్య చేసినట్లు విచారణలో వెల్లడిందని పోలీసులు చెప్పారు. హత్యకు పాల్పడిన పెరవలి కుసుమకుమారి, ఇళ్ల గోపి, మరో మైనర్ బాలుని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. నిందితుల నుంచి 34,500 రూపాయల నగదు, బంగారపు తాడు, ఆటో స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. హైదరాబాద్ను వానలు ముంచెత్తుతున్నాయి. ఒక్కసారిగా వాతావరణం మారిపోవడంతో శంషాబాద్, కాటేదాన్, అత్తాపూర్ ప్రాంతాల్లో భారీ వర్షం దంచి కొడుతుంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కారణంగా స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రధాన రహదారులపై నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వాపోయారు. వర్షాల వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ట్రాఫిక్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని వాహనాల రాకపోకలను నియంత్రించే ప్రయత్నం చేస్తున్నారు. మెదక్ పార్లమెంటు సభ్యుడు బీజేపీ నేత రఘునందన్ రావుకు సోమవారం బెదిరింపు కాల్ రావడం సంచలనం కలిగించింది. మావోయిస్టుల పేరుతో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి ఆయన్ను అదే రోజు సాయంత్రంలోగా హతమారుస్తామని హెచ్చరించారు. ఈ ఘటనపై రఘునందన్ రావు రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్, మెదక్ ఎస్పీతో సహా ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఓటమి తప్పదని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఆ పార్టీ నుంచి మాజీ మంత్రి హరీష్ రావు మినహా మరెవరూ గెలిచే అవకాశం లేదని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ అవినీతిలో పూర్తిగా కూరుకుపోయిందని ఆరోపించిన ఆయన ఆ పార్టీ నాయకులను తక్షణమే అరెస్టు చేసి జైలుకు పంపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమపై గతంలో నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ బీజేపీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు తెలంగాణ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్, ఎమ్మెల్యే హరీష్ బాబు వేర్వేరుగా ఈ పిటిషన్ను దాఖలు చేశారు. పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు బండి సంజయ్, హరీష్ బాబులకు ఊరట కల్పించింది. ఇక కింది కోర్టులో వారికి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఎంపీ లక్ష్మణ్ కు సంబంధించిన కేసుల విచారణను వేరొక ధర్మాసనానికి బదిలీ చేయాలని హైకోర్టు న్యాయమూర్తి రిజిస్ట్రీని ఆదేశించారు. సింగయ్య చనిపోతే కావాలనే జగన్ను ఇరికించి జైల్లో పెట్టాలనే కుట్రలను కూటమి ప్రభుత్వం చేస్తుందని వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి రోజా స్పందిస్తూ సంచలన ఆరోపణలు చేశారు. వరుస పర్యటనలతో వైసీపీ అధినేత జగన్కు వస్తున్న జనాదరణను చూసి కూటమి ప్రభుత్వం తట్టుకోలేకపోతుందన్నారు. ఈ క్రమంలో జగన్పై అక్రమ కేసులు పెడుతున్నారని ఆమె ఆరోపించారు. కనీసం చెత్త ట్రాక్టర్లలో డీజిల్ పోయలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సఫాయి కార్మికులకు 3 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని మండిపడ్డారు. నర్సాపూర్ పర్యటనలో భాగంగా మాజీ మంత్రి హరీష్ రావు స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి చిప్పలతుర్తి గ్రామ సచివాలయాన్ని సందర్శించారు. డీజిల్ లేక గ్రామ పంచాయతీ ముందు ఉన్న ట్రాక్టర్ను 20 రోజుల నుంచి తీసే పరిస్థితి లేదని హరీష్ రావు ఆరోపించారు.
ట్రాక్టర్ డ్రైవర్ కార్మికుడు ఇక్కడే ఉన్నారని, వారిని అడిగితే డీజిల్ లేక ట్రాక్టర్ను తీయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో రేపు రైతు సంబరాలు చేసుకుంటారని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ అన్ని మండల కేంద్రాల్లో రైతు భరోసా సంబరాలు జరుగుతాయన్నారు. 9 రోజుల్లో 9,000 కోట్ల రైతు భరోసా జమ చేసినట్లు బట్టి చెప్పారు. 1,49,39,111 ఎకరాలకు రైతు భరోసా అందిందన్నారు. రైతుల సంక్షేమం దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని బట్టి విక్రమార్క తెలియజేశారు. తెలంగాణలో తీవ్ర కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు తాజాగా రాష్ట్ర ప్రభుత్వ మాజీ సీఎస్ శాంతికుమారి, సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్ రావులను విచారించారు. వారిద్దరి నుంచి కీలక సమాచారం రాబట్టి వాంగ్మూలాలను నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలంలో ఓ టాక్సీ డ్రైవర్ హల్చల్ చేశాడు. పురుగుల మందు పట్టుకుని నిరసన చేపట్టాడు. తనతో పని చేయించుకుని డబ్బులు ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు రావాల్సిన 30,000ను మల్లేశం అనే వ్యక్తి నుంచి తనకు ఇప్పించాలని డిమాండ్ చేశాడు. టాక్సీ నడుపుకుని జీవించే తన కుటుంబ పోషణ కష్టంగా మారిందని వాపోయాడు. బాధితుడిని పోలీసులు అడ్డుకొని స్టేషన్కు తరలించారు. శ్రీశైలం మహాక్షేత్రంలో అనుమానాస్పదంగా బుల్లెట్స్ వెలుగు చూడడం కలకలం రేపింది. స్థానిక వాసవి సత్రం ఎదురుగా ఉన్న రోడ్డు డివైడర్ మధ్యలో బుల్లెట్ సంచిని గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. అక్కడే ఉన్న కూలీ పనిచేసేవారు సంచిని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సంచిలో బుల్లెట్లను తనిఖీ చేశారు. అందులో బుల్లెట్లే కాకుండా 4 బాంబులను కూడా లభించాయని పోలీసులు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ సమర్థించిన రప్పారప్ప వ్యాఖ్యలను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తప్పుబట్టారు. జగన్ కాన్వాయ్ కింద పడిన వ్యక్తి చనిపోతే జగన్పై కేసులు ఎలా పెడతారని ప్రశ్నించారు. డ్రైవర్ చేసిన తప్పిదానికి, అక్కడ జరిగిన పొరపాటుకు మాజీ సీఎంని బాధ్యులు చేస్తారా అని అన్నారు. జగన్పై పెట్టిన కేసులను పోలీసులు బేషరతుగా వెనక్కి తీసుకోవాలని రామకృష్ణ సూచించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా డీజీ ర్యాంకు స్థాయి అధికారుల అరెస్టులు ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే చూస్తున్నామని చెప్పారు. అనంతపురం జిల్లా కలెక్టరేట్ వద్ద వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో యువత పోరు నిరసన చేపట్టింది. నిరుద్యోగులకు 3,000 నిరుద్యోగ వృత్తి కల్పిస్తారని మోసం చేశారంటూ నిరుద్యోగులు వాపోయారు. తమకు శాశ్వత ఉద్యోగాలు వెంటనే కల్పించాలని డిమాండ్ చేశారు. 3,000 నిరుద్యోగ వృత్తి వెంటనే అమలు చేయాలని చెప్పారు. లేని పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బాగా చదువుకున్న యువత రాజకీయాల్లోకి చురుగ్గా ప్రవేశించి దేశానికి సేవ చేయాలని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. బాపట్ల జిల్లా గంగవరం రోడ్డులో మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటు చేసిన డాక్టర్ డివిఆర్ సైనిక్ స్కూల్ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ విద్య ప్రాముఖ్యతను, గురువులు, తల్లిదండ్రులు, సైనికుల పట్ల గౌరవాన్ని నొక్కి చెప్పారు. నెల్లూరులో కలెక్టరేట్ కార్యాలయం వద్ద అంగన్వాడీ ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టాడు. అంగన్వాడీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి గ్రాడ్యుటీ అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ ప్రభుత్వాలు కోర్టు ఆదేశాలు అమలు చేయడం లేదని అంగన్వాడీ ఉద్యోగులు వాపోయారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం నస్కల్ గ్రామంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. పోషించలేనంటే 80 ఏళ్ల తల్లిని తమ్ముడు మైపాల్ రెడ్డిని ఇంటి నుంచి వెళ్ళిపోమన్నాడు ఓ కసాయి కొడుకు. ఎటు వెళ్లాలో తెలియని ఆ అభాగ్యురాలు కన్నీళ్లతో పోలీసులను ఆశ్రయించింది. తన చిన్న కొడుకు పక్షవాతంతో బాధపడుతున్నట్లు వృద్ధురాలు వాపోయింది. పోలీసులు ఇద్దరిని ఇంట్లో నుంచి వెళ్లగొట్టిన గోవర్ధన్ రెడ్డిని పిలిచి మందలించడంతో తల్లి సత్యమును, తమ్ముడు మహిపాల్ రెడ్డిని తీసుకుని వెళ్లిపోయాడు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం పెంటగుడ్డు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. కన్న తల్లిని నగల కోసం కొడుకు కొడ్డలితో నరికి హతమార్చాడు. అంబాం చంద్రకళ గత 20 సంవత్సరాల నుండి పెంటకర్పు గ్రామంలో ఒంటరిగా జీవిస్తుంది. మహారాష్ట్రలో ఉండే భర్త, పిల్లలు చంద్రకళ వద్దకు వచ్చి వెళ్తూ ఉంటారు. ఇక 4 రోజుల నుండి చిన్న కొడుకు సురేష్ అమ్మ దగ్గరే ఉంటున్నాడు. తాగిన మత్తులో తల్లితో నగల గురించి గొడవ పడి ఆమెను దారుణంగా హత్య చేశాడు. సింగయ్య అనే వ్యక్తి మృతి తీవ్ర వివాదాస్పదమైన నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ సీఎం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు తన తీరుతో రాజకీయాలను మరింత దిగజార్చాలని ఆరోపిస్తూ పలు కీలక ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తన పర్యటనలపై ఆంక్షలు ఎందుకు విధిస్తున్నారని, కార్యకర్తలు తనను కలవకుండా ఎందుకు కట్టడి చేస్తున్నారని జగన్ ప్రశ్నించారు. గతంలో మీరు కానీ మీ మిత్రుడు పవన్ కళ్యాణ్ కానీ పర్యటనలు చేసినప్పుడు మేము ఎప్పుడైనా ఇలాంటి ఆంక్షలు విధించామా అని నిలదీశారు. తెలంగాణలో రాగల 5 రోజులు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో వర్షాలు పడతాయని చెప్పింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.
ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్కు చెందిన 2 విమానాలు లగేజ్ తీసుకురాకుండా ఎయిర్పోర్టులో ల్యాండ్ అయ్యాయి. ఈ విషయం తెలుసుకుని ప్రయాణికులు షాక్ అయ్యారు. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లగేజ్ మిస్సింగ్తో మరో విమానంలో ప్రయాణించే వారితో పాటు ఇతర వేడుకలకు హాజరయ్యే వారు ఇబ్బంది పడ్డారు. బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవ వేడుకలో తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. ఐపీఎల్ విజేతలు సెలబ్రేషన్స్ కు తప్పనిసరిగా పాటించాలని నిబంధనలు రూపొందించింది. 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా లీడ్స్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్కు 6 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. చెత్త ఫీల్డింగ్, వచ్చిన క్యాచ్లు నేలపాలు చేయడంతో ఇంగ్లీష్ జట్టు 465 పరుగుల భారీ స్కోర్ చేసింది. అయితే ఫీల్డర్లు వరుస క్యాచ్లు నేలపాలు చేయడంతో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆటలో తప్పిదాలపై ఎక్కువ ఆలోచించడం తనకు ఇష్టం ఉండదని అన్నారు. క్యాచ్లు వదిలిస్తే ఒక క్షణం నిరాశ కలుగుతుందని, కానీ దాని గురించి కూర్చుని ఏడవలేం కదా అని అన్నారు. టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ పై మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. పంత్ మ్యాచ్ గమనాన్ని మార్చే ప్లేయర్ అని ప్రశంసించాడు. అతను దారుణమైన వాడు, తొలి రోజు నుంచి అతన్ని చూస్తున్నా అందరికంటే భిన్నమైన వాడు అని అన్నారు. అతను తనకు నచ్చినట్లు ఆడతాడు, కొన్నిసార్లు పరుగుల కోసం ఆడతాడు, కొన్నిసార్లు తన మనసు చెప్పిందే చేస్తాడన్నారు. 5వ స్థానంలో అతను నిలకడగా రాణిస్తున్నాడని తెలిపారు. చిత్తూరు జిల్లా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు వివిధ డిమాండ్లతో చేపట్టిన ఆందోళన కార్యక్రమం 10వ రోజుకు చేరుకుంది. పొంగనూరు పురపాలక కార్యాలయం వద్ద ప్లకార్డులను ప్రదర్శించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ ఉద్యోగాలకు భద్రత కల్పించాలని కోరారు. సంక్షేమ పథకాలు అమలు చేయాలని సంఘ నాయకుడు శ్రీరాములు కోరారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, పెరుగుతున్న చమురు ధరలు, ద్రవ్యోల్బణం భయాలు అమ్మకాల ఒత్తిడికి దారితీశాయి. ఫలితంగా సెన్సెక్స్ ఏకంగా 511 పాయింట్లు కోల్పోగా నిఫ్టీ 140 పాయింట్ల నష్టాన్ని చవిచూసింది. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై మరోమారు ప్రశంసల వర్షం కురిపించారు. ప్రధాని మోడీని భారత్కు ప్రధాన ఆస్తిగా అభివర్ణించారు. మోడీ శక్తి, చైతన్యం, నిమగ్నత ప్రపంచ వేదికపై భారత్కు ప్రధాన ఆస్తిగా నిలుస్తాయన్నారు. అయితే దీనికి మరింత దన్ను అవసరమని శశి థరూర్ చెప్పారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న వారిని తిరిగి తెలంగాణ రప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇజ్రాయెల్ నుంచి 2, ఇరాన్ నుంచి 4 తెలంగాణ వాసులు భారత్కు చేరుకున్నారు. స్వదేశానికి వచ్చే ప్రతి తెలంగాణ నివాసికి సకాలంలో సహాయం, సరైన వసతి, తదుపరి ప్రయాణ సౌకర్యం అందేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ముమ్మాటికి అవినీతి ప్రాజెక్టే అని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని లేఖ రాయాలన్నారు. కాళేశ్వరం అవినీతిపై బండి సంజయ్ ఆధారాలతో సహా బయటపెట్టగానే బీఆర్ఎస్ నాయకుల అవాకులు చవాకులు పేలుతున్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఒక ఏటీఎంగా బీఆర్ఎస్ నాయకులు వాడుకున్నారని అన్నారు. దాని గురించి బండి సంజయ్ మాట్లాడారని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ను ఇటీవల పార్టీ నుంచి కుటుంబం నుంచి బహిష్కరించారు. క్రమశిక్షణ రాహిత్యంతో పార్టీకి, కుటుంబానికి చెడ్డ పేరు తీస్తున్నారనే ఆరోపణలతో ఆయనపై బహిష్కరణ వేటు వేశారు. దీనిపై తాజాగా తేజ్ ప్రతాప్ యాదవ్ స్పందించారు. తాను భయపడే రకం కాదని, పరిస్థితులకు ఎదురు నిలిచి పోరాడతానని చెప్పారు. తనపై బహిష్కరణ వేటు పడడానికి పార్టీలోని 4-5 వ్యక్తులే కారణమన్నారు.